ముంగట జీప్ అటాచ్ చేసి తీసినామంటే ఏకదమ్ ఉంటుంది. విత్ రొటేటింగ్ వస్తుంది. ఇది కాన్సెప్ట్ మనకి 1 feet నుంచి 3 feet కావచ్చు, 4 feet కావచ్చు. ఏమున్నాయి ఇవి రొటేటింగ్ అవుతాయి. ఈ త్రిశూలాలు పతిని మనకు 1 feet నుంచి 3 feet వరకు పెట్టి తీసి. జై బజరంగ్ బలి. సో ఈరోజు మనం చూసుకుంటే రిసాలా బజార్ బొల్లారం వినాయక చవితి కాగానే మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ఆ నిమజ్జనం గురించి మీకు పెద్ద పెద్ద మండపాలు. సో ఆ మండపాలు చూసుకుంటే మనకు 5 నుంచి 10 డిఫరెంట్ మోడల్స్ మనకి మండపాలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మన విగ్రహాలు మనకు మంచిగా ముంగట స్టాచ్యూస్ పెట్టి మన అమ్మవాళ్ళది కానీ, హనుమంతుంది కానీ, రాముంది కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. నీకు 1 to 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. మోస్ట్ ట్రెండింగ్ 2025 అని చెప్పొచ్చు మన కాళీమాత రూపం. సో ఇది వచ్చేసి విత్ టోచెన్ విత్ రొటేటింగ్ వస్తుంది. ఇది కాన్సెప్ట్ ఇది మనకి వన్ ఆఫ్ ది ట్రెండింగ్ అని చెప్పొచ్చు. వండర్ఫుల్ ఉంది. విగ్రహం చూసుకుంటే రుద్ర హనుమాన్. రుద్ర హనుమాన్. ఈ స్వామివారి కాన్సెప్ట్ ఏముందంటే ఈ హనుమంతుని ముంగట ఇక్కడ గణపతిని మనకు 1 feet నుంచి 3 feet వరకు పెట్టి తీసినామంటే జబర్దస్త్ ఉంటుంది. ఇది చూసుకుంటే ఇది మనకు రొటేటింగ్ కాన్సెప్ట్ ఉంది. వండర్ఫుల్ అయితే చెప్పొచ్చు. ఇంకొక మండపం సో ఇక్కడ సేమ్ మన గుడి కాన్సెప్ట్ ఉండి మనకు ముంగట సింహాలు మన లాయన్స్ ఉండి మధ్యలో గణేషుని పెట్టి తీసినామంటే ఏకదమ్ ఉంటుంది. దీంట్లో మనం 6 feet వరకు పెట్టవచ్చు గణేషుని. సో మొత్తం గోల్డ్ ఫినిషింగ్లో ఉండి ముంగట జీప్ అటాచ్ చేసి తీసినామంటే ఇంకొక మండపం ఇక్కడ ముంగట ఆవులు వచ్చి మధ్యలో మనకి లార్డ్ కృష్ణ. సో వెనకాల చూసుకుంటే మనకి 1 feet నుంచి 3 feet కావచ్చు, 4 feet కావచ్చు. గణపతిని కూర్చోబెట్టి తీసినామంటే ఏకదమ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి లార్డ్ శివ బంబంబోలే. వెనకాల మండపం వచ్చేసి మనకి లార్డ్ శివతో దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ఈ త్రిశూలాలు ఏమున్నాయి ఇవి రొటేటింగ్ అవుతాయి. ఎగ్జాక్ట్ ఆ త్రిశూలాలతో మనకి ఇక్కడ లార్డ్ ఉన్నారు కదా ఇక్కడ ముంగట చిన్న ఆ లార్డ్ శివ మనకి రొటేటింగ్ అవుతుంది. ఇక్కడ గణేషుని పెట్టి మనం తీసినామంటే జబర్దస్త్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లా విడతల మనకి 7 ఉన్నది. విడతల 7 feet ఉన్నది. హైట్లో వచ్చేసి మనకి 5 feet వరకు గణేషుని పెట్టుకొని ఏకదమ్ తీయొచ్చు. ఎవర్గ్రీన్ మోడల్ అని చెప్పొచ్చు మన లార్డ్ శివ. స్టాండింగ్ పొజిషన్లా ముంగట చూసుకుంటే మనకి ఇక్కడ మల్లన్న స్వామిలు అయితే దర్శనం ఇస్తున్నారు. ఇది సేమ్ మనకు హైల్ అని చెప్పొచ్చు. ఇది మనం అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ మోడల్ రామ్జీ రామ్ లల్లా ఈ రూపం మనకు అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది స్వామివారిది. నెక్స్ట్ చూసుకుంటే బజరంగ్ బలి. ఈ విగ్రహం ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. ఈ విగ్రహం కానీ రాముంది కానీ ఈ విగ్రహం మనకు స్వామివారిది అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు మీరు ఒక్కటి దాని గురించి వచ్చి చూస్తే ఇక్కడ చాలా మల్టిపుల్ అయితే ఉంటాయి మనకి అవైలబుల్. నెక్స్ట్ ఈ విగ్రహాలు కాకుండా లాంగ్ సెటప్స్ మీరు చూసుకుంటున్నారంటే లాంగ్ సెటప్స్ ఉన్నాయి. ఈ లాంగ్ సెటప్స్లో ఒక్క సెట్లో మనకి 3 దేవుళ్ళు వస్తారు. ఆ దేవుళ్ళు ఏంటంటే మనకు లార్డ్ శివ కానీ మనకి ఇక్కడ నరసింహస్వామి కానీ మల్లన్న స్వామి కానీ ఒక సెట్లో. సో సేమ్ వేరాజ్ ఈ సెట్లో చూసుకుంటే మనకు నరసింహస్వామి కానీ లార్డ్ శివ కానీ మనకు మల్లన్న స్వామి కానీ దీంట్లో అవైలబుల్ ఉంటుంది, దొరికిపోతుంది. సో నియర్ బై లొకేషన్ ఎవరున్నారు రండి. సో ఈ లొకేషన్ చూసుకుంటే మనకి అల్వాల్ సాధన మందిర్. అల్వాల్ రిసాలా బజార్ సాధన మందిర్లో అయితే ఉన్నది. సో మనకు నిమజ్జనంకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ బ్లాగ్ చూసుకొని ఎవరు తీసుకోవాలనుకుంటారు, గ్రాండ్గా తీయాలనుకుంటారు ఖచ్చితంగా అయితే మీరు రండి. నేనైతే లొకేషన్ డీటెయిల్స్ అన్ని కింద మెన్షన్ చేస్తాను. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఈ రూపం చూస్తే మనము బాహుబలి హనుమంతుడు అనొచ్చు. మనకి కూర్చొని స్వామివారిది గద ఏముంటుంది అది పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. ఈ విగ్రహం మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నది. బస్